కల్కి 2898 భైరవ అండ్ బుజ్జి ఈ సినిమా ఇది జస్ట్ అమెజాన్ ప్రైమ్లో ఇది జస్ట్ యానిమేషన్గా మన నాగభూషణం గారు ఈ సినిమాని యానిమేషన్గా ఒక 2 ఎపిసోడ్గా రిలీజ్ చేశాడు భయ్య. సినిమా ఇది చూసేటప్పుడు ఇది బాగా 2898 కలికి 2898 కనిపిస్తుంది మనకి. దీనికి దాని బిఫోర్ 2896లో అంటే 2 years ముందు ఏం జరిగింది, 286 2896 2897లో ఏం జరిగింది అనేది మనకి ఇది చిన్న చూపించాడు. అంటే బుజ్జి భైరవ వీళ్ళిద్దరూ కలవక ముందు, అంటే బుజ్జి భైరవ ఎవరికి మనకు తెలియదు కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాకముందు ఏం జరిగింది, వాళ్ళిద్దరూ అనేది మనకు చూపించాడు. అంటే ఈ సినిమాలో యానిమేషన్స్ అంటే ఒక దీంట్లో ఎక్స్పీరియన్స్ దీంట్లో ఈ సినిమా దీన్ని కూడా మనకు చాలా బాగా CGI చేసి దాన్ని ఒక ప్రొటెక్టివ్గా ఒక కార్టూన్ లాగా మనం మామూలుగా బొమ్మచాల టీవీ బొమ్మచాల అలా యానిమేషన్ చేసి ప్రభాస్ వాయిస్ ఓవర్, కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో, బ్రహ్మానందం గారు వాయిస్ ఓవర్, బ్రహ్మానందం కామెడీ చాలా బాగుంది. అంటే చాలా తర్వాత బ్రహ్మాండంగా స్క్రీన్ చూపోతున్నాము అది నాకైతే స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకా కలికి భైరవ అంటే కలికి భైరవ అంటే మహావిష్ణువు, అంటే కలికిలో మనకి అశ్వత్థామ క్యారెక్టర్ మన అమితాబ్ బచ్చన్ గారు చేశారు. దానికి ముందు ఆయన ముందు అవతారం ఏముంది, మళ్ళా మన కలికి ప్రభాసు తన ముందు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మహావిష్ణువు భైరవ క్యారెక్టర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, తను ఎలా మారుతాడు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళందరూ ఎలా ఈ కలికిని చూసుకుంటారో మనము మా సినిమా మొత్తం తను దాచాడు. కానీ ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. కలికి బుజ్జి అండ్ భైరవ జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు సినిమా మొత్తం June 26 ఉంటుంది. అంటే ఫుల్ మూవీ అంటే జస్ట్ మనకి అంటే నాకైతే ఈ సినిమా చూసేది ఏంద్రా ఓకే 2 episodes వచ్చాయి. 2 episodeలో మీరు కనుక ఇది వీడియో ఫస్ట్ చూసి చూడండి, చూడకుండా వీడియో చూడకండి. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి సినిమా. మనకు దాని ముందు ఏం చేయాలి మనకు అర్థం అవ్వడం కోసం 2898లో రాకముందు 2896 2895 ఏం జరిగినది, 2 years బ్యాక్ ఏం చేయలేదు మనకి అర్థం అవ్వాలని మన నాగభూషణం గారు మనకి చెప్పారు. అంటే నాకు అది అట్లే అనిపించింది. తర్వాత 2898 మన ప్రభాస్ గారు, బుజ్జి, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఇలాంటి వాళ్ళు తర్వాత ఏం జరిగింది, తర్వాత అశ్వత్థామ క్యారెక్టర్ కూడా మొహమ్మద్ ఫేస్ కాల్పి ఒక వింటేజ్ లుక్ లాగా చూపించాము మనకైతే. అసలు ఆ శాపం ఏంటి అనేది మొత్తం సమతం తెలుస్తుంది. నాకు కలికి సినిమాటిక్ అంటే లోకేష్ కనకరాజు యూనివర్స్ లాగా పాన్ వరల్డ్ మూవీ మన నాగభూషణం గారు చాలా ప్రీక్వెల్గా చాలా ప్లాన్గా చేస్తున్న సినిమాని అయితే. నాకైతే ఒక బాహుబలి రాజమౌళి గారు ఎప్పుడెప్పుడో రాజేశాడు, మన బాహుబలి యానిమేషన్ వచ్చింది, మన బాహుబలి యానిమేషన్ అది కూడా చాలా బాగుంది. ఆ ఎపిసోడ్ చాలా బాగా చూపించాడు. ఇది కూడా అంటే ఒక లోకేష్ కనకరాజు కలికి సినిమా అంటే లోకేష్ కనకరాజు ఇందులో విక్రమ్, లియో రాజేశారు. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ కలికి యూనివర్స్ అలాగా ఇది అలాగే చూస్తుంది. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మీరు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, నాకైతే ఈ సినిమా ప్రభాస్కి ఒక బాహుబలి సల్లార్ తర్వాత ఒక మంచి బాహుబలి తర్వాత మంచి హిట్ అవుతుందని నాకైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఎక్సెప్ట్ ప్రభాస్ ఫ్యాన్స్కు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ కాబట్టి వరల్డ్ వైడ్ సినిమా June 26 రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రభాస్ ఎలా ఉండిపోతుంది, తన క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది దాని గురించి చూపించడం అంతే. సినిమా అసలు మూవీ దాంట్లో ఉంది. మనకి లాస్ట్లో ఒక సినిమా ఇది యానిమేషన్ లాస్ట్లో కలికి సినిమాటిక్ వీడియోస్ అని ఇస్తాడు చూడండి. కాదు మీకు అర్థం కావాలంటే సినిమా మొత్తం చూడండి, సినిమా చూసినాక మాట్లాడండి. లైక్ చేసి థ్యాంక్ యూ.